నుంచి వ్యూ అంతా సూపర్ గా ఉంది. గర్భగుడిలోకి ఎంట్రన్స్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఇదే. అది మెయిన్ టెంపుల్. కానీ యాగశాల ఉంది మొత్తం. ఇక్కడ అద్దాల మండపం ఒకటి ఉంది. ఇక్కడ అయిపోయింది భద్రకాళి మాత టెంపుల్ లోని. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ప్లేస్ 1000 పిల్లర్ టెంపుల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా చిట్టి ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రంలోని రుద్రదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు లాంటి మహారాజులు పరిపాలించిన ఒకప్పుడు కాకతీయుల వంశం యొక్క రాజధాని అయిన ఓరుగల్లు అని పిలువబడిన వరంగల్కి నేను వెళ్ళాను. కాకతీయులు కట్టించిన కట్టడాలు, శిల్పకళలు నేనేమేం చూసానో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మీకు కూడా చూపిస్తాను. మీలో ఎవరైనా ఇంకా వరంగల్ వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. అక్కడున్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటినీ చూడండి. ఇంకా వరంగల్ ముచ్చట్లు స్టార్ట్ చేద్దామా? హైదరాబాద్ టు వరంగల్ డే 1. చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ప్లేస్ భద్రకాళి టెంపుల్. భద్రకాళి టెంపుల్ వరంగల్ హన్మకొండ. రష్ ఎక్కువ లేరు, సో డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతున్నాం. ఎండ వస్తుందని అనుకుంటా. వర్షానికి అన్ని కట్టారు. వర్క్ జరుగుతుంది, బట్ ఇక్కడ నుంచి వ్యూ అంతా సూపర్ గా ఉంది. లేక్ కూడా ఉండాలంట, ఇప్పుడు లేదు. టెంపుల్ లోపలికి వెళ్లే దారిలో ఆదిశంకరాచార్యులు మరియు వినాయకుడు ఉంటారు. ఇదే గర్భగుడిలోకి ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్ లోకి ఎంట్రన్స్. భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఇదే. లోపల గర్భగుడి, ధ్వజస్తంభం ఇది. ఇది మొత్తం సిమెంట్ తో కన్స్ట్రక్షన్ చేశారు. బట్ మెయిన్ టెంపుల్ గర్భగుడి మాత్రం రాయితో కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా అక్కడికి ఇక్కడికి టెంపరేచర్ కూడా మారిపోతుంది. అది మెయిన్ టెంపుల్. ప్లేస్ అంతా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంది. వస్తే హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది దర్శనం కూడా. ఎంట్రన్స్ నుంచి ఇలా పక్కకు రాగానే యాగశాల ఉంది. మొత్తం ఇదంతా యాగశాల. యాగశాల పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. దానికి మొత్తం ముడుపులవి కట్టేసి ఉన్నాయి. దారాలు కూడా కట్టారు, మొక్కుకుంటారు అనుకుంటా. ఇక్కడ అద్దాల మండపం ఒకటి ఉంది. లోపల ఈ పైన కూడా కనిపిస్తున్నారు. ఈ అద్దాల మండపం పక్కనే ఒకటి ఉంది. క్యూట్ గా ఉంది. ఇక్కడ దర్శనం అయిపోయింది భద్రకాళి మాత టెంపుల్ లోని. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ప్లేస్ 1000 పిల్లర్ టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీలో ఎవరైనా నా చిట్టి ముచ్చట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.